హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. బంగ్లాదేశ్ అల్లర్లలో భారతీయులకు ఇబ్బందులు తప్పవా? చూస్తూ ఉంటే ఎలా కనిపిస్తుంది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం చాలా అల్లర్లు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ యువత, యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి రచ్చరంబోలా చేస్తున్నారు. సో వీళ్ళు ఇలా చేయడం వల్ల భారతీయులకు, అక్కడ నివసిస్తున్న భారతీయులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయట. సో ఎంబసీ వీళ్ళకు ఒక హెచ్చరికలు జారీ చేసింది, భారత ఎంబసీ. సో మరి దీని విషయంలో అసలు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, భారతీయులకు వచ్చే ఇక్కట్లేంటి, ఏం జరుగుతుందనేది చూద్దాం. సో బంగ్లాదేశ్లో గత కొద్ది రోజుల నుంచి కూడా ఒక వివాదం చెలరేగింది. అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వివాదం అన్నమాట. ప్రభుత్వ ఉద్యోగాల్లో సైనికుల పిల్లలకి వాళ్ళకి రిజర్వేషన్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం కేటాయించింది. సో ఎంతో కాలంగా ఆ రిజర్వేషన్ అనుభవిస్తూ వస్తున్నారు సైనికుల కుటుంబము. సో ఇప్పుడైతే మాత్రం ఇక విద్యార్థులకు అక్కడ కాస్త నిరుద్యోగిత కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి ఇక విద్యార్థులు, యూనివర్సిటీల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, బ్రాక్ యూనివర్సిటీ, ఇట్లా కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఢాకాలో ఉన్న యూనివర్సిటీ, ఇవన్నీ కూడా. సో ఈ యూనివర్సిటీల విద్యార్థులు ఇట్లా రోడ్ల మీదకి వచ్చేసి ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో, ఈ సైనికుల పిల్లలకి ఇచ్చే రిజర్వేషన్లు, వీటిని మీరు రద్దు చేయండి, వీటిని రద్దు చేసి అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వండి, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి బంగ్లాదేశ్లో విద్యార్థులంతా రోడ్డెక్కారు. సో కొన్ని చోట్ల రాస్తారోకోలు చేశారు, కొన్ని చోట్ల దుకాణాలు తగలబెట్టారు, కొన్ని చోట్ల కాస్త గందరగోళ పరిస్థితే నెలకొంది, పెద్ద అల్లర్లు చెలరేగాయి. పోలీసులు కూడా రంగంలోకి దిగి టియర్ గ్యాస్ ప్రయోగించడము, అట్లాగే అల్లర్లను చెదరగొట్టడం, ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. ఇంకా ఇది ముదరొచ్చు అనమాట. ఇది ఇంకా కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది, బాగా ముదిరే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళని కొద్దిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తూ వస్తున్నారు. సో అవి కూడా మాట్లాడదాం. అయితే అసలు వీళ్ళు, ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు బంగ్లాదేశ్లో ఆ రిజర్వేషన్లు ఏ కేటగిరీ నుంచి అసలు సైనికులు తీసుకున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది గమనిస్తే ఈ నిరుద్యోగులు గట్టిగా ప్రశ్నిస్తున్నారనమాట. ఏ రిజర్వేషన్లను వీళ్ళు ప్రశ్నిస్తున్నారంటే, బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడం కోసం వచ్చిన యుద్ధం 1971లో ఈ యుద్ధం స్టార్ట్ అయింది పాకిస్తాన్ తోటి. అప్పుడు పాకిస్తాన్లో ఈ బంగ్లాదేశ్ భాగంగా ఉండేది. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్గా వీటిని పిలిచేవాళ్ళు అనమాట. సో ఈ పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ ఏదైతే ఉందో దీనికి ఇది బంగ్లాదేశ్ అనమాట. సో తూర్పు పాకిస్తాన్లో ఉండేది, అంటే ఇప్పుడున్న పాకిస్తాన్లో. బంగ్లాదేశ్ వచ్చేసి కింద వేరే ప్రాంతంలో ఉండేదన్నమాట. మన బే ఆఫ్ బెంగాల్ పక్కనే బంగ్లాదేశ్ ఉండేది. యాక్చువల్గా ఇదంతా కలిపి ఒకే బెంగాల్. సో దీన్ని విభజన చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇది పాకిస్తాన్లో భాగమై కలిసిపోవడము, ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్లో కూడా అక్కడ వివక్ష ఎదుర్కొని ఎవరైతే ఈ బంగ్లాదేశీయులు బంగ్లా మాట్లాడతారో, అలాగే వీళ్ళు ప్రాంతం, అదే నేటివ్ ప్రాంతం కూడా డిఫరెంట్గా వేరేగా ఉందో, ల్యాండ్ అంతా కూడా డిఫరెంట్గా ఉందో, సో వీళ్ళని పాకిస్తానీలు సెకండ్ గ్రేడ్ పీపుల్గా చూడడం, ఇదంతా జరుగుతూ వచ్చింది చరిత్రలో. సో దీనివల్ల బంగ్లాదేశీయులు కొంత అసంతృప్తి చెందారు. ఇక మాకు అవకాశాలు, సమాన అవకాశాలు దక్కవు అని భావించి వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. అలా పోరాడి మొత్తానికి 1971లో పెద్ద యుద్ధంగా పరిణమించి, ఆ యుద్ధంలో ఎంతో పోరాటం చేశారు. అక్కడ బంగ్లా సైనికులు ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ ప్రాసెస్లో ఈ యుద్ధంలో భారతదేశం కూడా బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించింది. ఇందిరాగాంధీ తన ఇనిషియేటివ్ తీసుకొని ఎలాగైనా సరే బంగ్లాదేశ్కి వాళ్ళ దేశాన్ని అప్పగించాలి అని చెప్పేసి తన సైన్యాన్ని పంపించి, భారతదేశ సైన్యాన్ని బంగ్లాదేశ్ తరపున పోరాటం చేసేలాగా మన వాళ్ళని పంపించారనమాట. సో మన సైన్యం కూడా పోరాడి బంగ్లాదేశ్కి స్వాతంత్రం రావడంలో భారతదేశం పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉంది. చారిత్రకంగా ఇది ఎంతో ముఖ్యమైన విషయం. ఇందిరాగాంధీకి కూడా ఇది ఎంతో పేరు తీసుకొచ్చిన విషయం. ఐరన్ లేడీ అని ఆమెను అన్నారంటే ఇలాంటి విషయాల వల్లనే ఆమెను అన్నారు. సో ఇంత గొప్ప ప్రాధాన్యత కలిగిన బంగ్లాదేశ్ యుద్ధంలో ఎవరైతే పోరాడారో సైనికులు, ఈ సైనికుల పిల్లలు ఉన్నారు కదా, తర్వాత జనరేషన్స్, ఈ పిల్లలకి రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు చాలా కాలంగా, అప్పటి నుంచి కూడా. అయితే ఈ రిజర్వేషన్లు ఇంకా ఆపేయండి, ఇక అందరికీ సమాన అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసి బంగ్లాదేశ్ యువత అడుగుతూ ఉన్నారు. నిజానికి అంటే నిరుద్యోగం పెరిగింది కాబట్టి వాళ్ళు అడగడం కూడా తప్పులేదు. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో, షేక్ హసీనా, ఈమె ఏమంటున్నారంటే అది కుదరదు, వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. సైనికులు వాళ్ళు చేసిన త్యాగాల కోసం, వాళ్ళు చేసిన దేశం కోసం చేసిన సేవల కోసం ఆ అమరవీరుల కుటుంబాలకి రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. అమరవీరులు అలాగే సైన్యం నుంచి తర్వాత రిలీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళ కుటుంబాలకి రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది, ప్రధానమంత్రి. సో ఇది ఇంకా అసంతృప్తి చెలరేగుతూ ఉందన్నమాట ఆ దేశంలో. సో విద్యార్థులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారు. మరి దీనివల్ల భారతీయులకు ఎలా సమస్య వస్తుంది అంటే, భారతీయులు ఈ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు అనమాట. అక్కడ చాలామంది భారతీయులు ఉన్నారు. అంటే గతంలో భారతదేశంలో ఉన్న భాగము, దానివల్ల అక్కడ హిందువులు కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు. అది బెంగాల్లో భాగమే కాబట్టి హిందువులు ఎంతోమంది ఉండేవాళ్ళు. ఈ హిందువుల మీద గతంలో కూడా బంగ్లాదేశీయులు, ఆ నేటివ్ పీపుల్ దాడులు చేయడం జరిగింది. సో ఆ దాడుల వల్ల హిందువులు కొంతమంది భయభ్రాంతులకు గురవ్వడము, కొంత అరాచకం
జరగడం ఇదంతా మనం చూసాం గతంలో. సో ఇప్పుడు ఏంటంటే ఆ హిందువులతో పాటు మరి కొంతమంది ఇప్పుడు భారతీయులు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి నివసించే వాళ్ళు, ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారనమాట. సో వాళ్ళ కోసము భారతదేశ ఎంబసీ ఒక హెచ్చరిక జారీ చేసింది, ఢాకాలో ఉన్న ఎంబసీ. సో వాళ్ళు ఏం చేశారంటే, ఢాకాలో ఉన్న ఎవరైతే భారతీయులు ఉన్నారో వీళ్ళంతా కూడా బయటికి రావద్దు, మీరు బయటకు వచ్చి ఏవైనా ప్రయాణాలు పెట్టుకోవద్దు, ఏవైనా కార్యక్రమాలు కూడా ఏమీ పెట్టుకోవద్దు, మీరు ఇళ్లల్లోనే ఉండండి. ఎందుకంటే ఈ అల్లర్లలో మీరు చిక్కుకుంటే మరింత డేంజర్గా పరిస్థితి పరిణమించే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళు ఇలా చేస్తున్న టైంలో ఇప్పుడు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కూడా, బంగ్లాదేశ్లో ఉద్యోగ అవకాశాలు కూడా భారతీయులు తీసుకున్నట్టు అయింది. అంటే కొంత వాళ్ళ ఉద్యోగ అవకాశాలు తగ్గడానికి భారతీయులు కూడా కొంత కారణమైనట్టు కనిపిస్తుంది. అయితే ఇంకా ఈ వివాదం భారతీయుల చుట్టుకోలేదు, వాళ్ళ వైపుకి రాలేదన్నమాట. అంటే మా ఉద్యోగ అవకాశాలు వీళ్ళు తీసుకుపోతున్నారు, మమ్మల్ని నిరుద్యోగులు చేస్తున్నారన్న వివాదం ఇంకా చెలరేగలేదు. కానీ భారతీయులు ఒకవేళ బయటకు వస్తే ఈ అల్లర్లలో చిక్కుకుంటే అది కూడా రాకపోదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ భారతీయుల మీద కొంత వివక్ష జరుగుతూ ఉంది గతం నుంచి కూడా. బంగ్లాదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, సాధారణమైన ప్రజలు, వీళ్ళకి భారతదేశం అనేది కాస్త ఇబ్బందికరమైన దేశంగా కనిపిస్తూ వస్తుంది కొంతకాలంగా. ఎందుకంటే భారతదేశం రాజకీయ వ్యవస్థ చూసుకుంటే బంగ్లాదేశ్ని కొన్ని నిధులు ఇచ్చి బంగ్లాదేశ్ని ఆర్థికంగా కావచ్చు కొంత ఆదుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే బంగ్లాదేశ్ని తన గుప్పిట్లో పెట్టుకోవడం కోసం భారతదేశం ఈ విధంగా చేస్తుంది. భారతదేశం మా దేశాన్ని డెవలప్ చేయడానికి కానీ, మా దేశంలో డబ్బులు ఇవ్వడానికి కానీ, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తుందంటే బంగ్లాదేశ్ని భారతదేశం తన గుప్పెట్లో పెట్టుకొని తన కార్యాలు ఏవైతే ఉన్నాయో, తనకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి జరిపించుకోవడానికి భారతదేశం బంగ్లాదేశ్ విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి బంగ్లాదేశ్ పీపుల్, యువత కావచ్చు, వీళ్ళందరికీ కూడా భారతదేశం మీద ఒక రాంగ్ నోషన్ ఉంది. నిజానికి అంటే భారతదేశం ఏం ఆలోచిస్తూ ఉంటుంది, రక్షణ పరంగా కావచ్చు, విదేశాంగ విధానం పరంగా కావచ్చు, భారతదేశం తన సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా తనకు మిత్ర దేశాలుగా మలుచుకోవాలి. ఆ సరిహద్దు దేశాల పట్ల చైనా కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, వాటిని తమ గుప్పిట్లో పెట్టుకోకుండా, వాటిని తమకు పావులుగా ఉపయోగించుకోకుండా భారతదేశం ముందు జాగ్రత్తగా ఇలాంటి చర్యలు తీసుకుంటూ వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అలాగే ఉంది, అలాగే శ్రీలంక విషయంలో అట్లాగే ఉంది, నేపాల్ విషయంలో ఇదే పద్ధతి ఉంది, భూటాన్ విషయంలో ఇదే పద్ధతి ఉంది, అదేవిధంగా బంగ్లాదేశ్ విషయంలో కూడా ఇదే పద్ధతి అనుసరిస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఆ దేశాల మీద మన దేశం జులుం ప్రదర్శించిన దాఖలాలు లేవు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని విషయాల్లో మన దేశం చేసి ఉండొచ్చు, అది కూడా స్ట్రాటజిక్గా ఉంటుంది. అది ఆ దేశాలను కంట్రోల్ చేయడం కాదు, ఆ దేశాలను ఆసరా చేసుకుని మన దేశం మీదకు వచ్చే చైనా కావచ్చు, యూకే కావచ్చు, ఇలాంటి దేశాలని, అలాగే అమెరికా కావచ్చు, ఏవైతే మన దేశం మీద వ్యతిరేకత ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి, పాకిస్తాన్ కావచ్చు, ఇలాంటి వాటిని, టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడానికి మన దేశం ఉపయోగిస్తూ ఉంటుంది. అంతే తప్పించి ఆ దేశాలకు ఏ నష్టం చేయదు, ఇంకా చెప్పాలంటే ఎంతో లాభం చేస్తుంది. అది ఆ దేశాలు అర్థం చేసుకోక కొన్నిసార్లు ఆ రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, ప్రతిపక్షాలు మన దేశం మీద బురద చల్లడం ద్వారా వాళ్ళకు ఓట్లు వస్తాయి. సో ఈ విధంగా రాజకీయం చేసి చివరికి భారతదేశాన్ని ఒక నెగిటివ్గా చూపించే కోణం కనిపిస్తూ ఉంది. మాల్దీవ్స్లో కూడా ఇలాగే చూసాం. ఎలక్షన్ క్యాంపెయిన్లో మాల్దీవ్స్ అధ్యక్షుడు ఇలాగే చేశాడు, మహమ్మద్ మొయిజు. అలాగే పాకిస్తాన్లో అయితే ఎప్పుడు ఈ రచ్చ జరుగుతూనే ఉంటుంది, ఇంకా అది పక్కన పెట్టేయచ్చు. అట్లాగే గత ఎలక్షన్లో శ్రీలంకలో కూడా ఇలాంటిదే చూసాం. శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ భారతదేశం మా పరిపాలనలోకి ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి మాట్లాడడం, ఏవైతే పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిలో మోడీ చెప్తేనే మేము కొన్ని కంపెనీలకు ఇస్తున్నామని చెప్పడం చూసాం. ఈ విధంగా చూస్తే కొన్ని అంటే మన దేశం ఇన్వాల్వ్ అయింది ఉంది, ఇన్వాల్వ్ అవ్వకపోయినా సరే భారతదేశం పలానా చేస్తుందని చెప్పి బురద చల్లి మన దేశం సంబంధించి ఏదో ఒక వ్యతిరేకత రెచ్చగొట్టి ఆ దేశంలో ఓట్లు దండుకున్న రాజకీయ నాయకులు ఉన్నారనమాట. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఆ దేశంలో ఉంది కాబట్టి బంగ్లాదేశ్లో కూడా. సో నిజానికి షేక్ హసీనా ఎప్పుడు భారతదేశానికి అనుకూలంగానే ఉండే వ్యక్తి. కాకపోతే ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఈ లోపల ఇంటర్నల్గా ఆ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంతా ఒకసారిగా పెళ్ళుబికి ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాక ఇట్లా మన మీద ఉన్న కోపాన్ని సడన్గా మన మీదకి తిప్పే ప్రమాదం లేకపోలేదు. ఇలా ప్రమాదం జరగకుండా ఉండటం కోసమే ఈ ఎంబసీ చెప్పడం జరిగింది.